రీసెంట్ గా ఒక కామెంట్ అయితే వచ్చింది మామ. అదేంటంటే, అన్న నిజంగానే డెత్ నోట్ యానిమేని జపాన్, చైనా, రష్యాలో బ్యాన్ చేసిరా అని. అది నిజమో కాదో చెప్తా. ఒకవేళ బ్యాన్ చేస్తే ఎందుకు బ్యాన్ చేసిరా అనేది కూడా చెప్తా. సో ఈ 3 కంట్రీస్ నిజంగానే డెత్ నోట్ యానిమేని బ్యాన్ చేసిరా వాళ్ళ కంట్రీస్ లలో అంటే ఎస్ మామ, బ్యాన్ చేసిరు. అంటే ఎందుకు బ్యాన్ చేసిరంటే డెత్ నోట్ లో ఉన్న స్టోరీ లైన్ ని సేమ్ టు సేమ్ యూజ్ చేస్తున్నారు. మనకు తెలుసు డెత్ నోట్ లో అయితే పైకించి ఒక డెత్ నోట్ అయితే పడుతుంది. అది లైట్ అనే ఒక పర్సన్ కి అయితే దొరుకుతుంది. తనైతే దాంట్లో క్రిమినల్ స్పెల్ అయితే రాసి చంపేస్తా ఉంటాడు. సో చైనా ఇంకా రష్యా స్టూడెంట్స్ కూడా సేమ్ ఇదే పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఓన్ ఒక డెత్ నోట్ అయితే కొనుక్కొని లేకపోతే క్రియేట్ చేసుకొని దాంట్లో వాళ్ళ క్లాస్మేట్స్ పేర్లు అలానే వాళ్ళ టీచర్స్ పేర్లు అయితే రాస్తున్నారంట. సో ఇది మాత్రమే కాదు, ఇంకొక స్పెషల్ ఎబిలిటీ కూడా యూజ్ చేస్తున్నారు. అదేంటంటే ఇప్పుడు మనకి లైట్ ఉంటాడు తెలుసు తన హీరో, అయితే తనకి ఆపోజిట్ గా మనకి ఎల్ అయితే ఉంటాడు కదా. అయితే మన ఎల్ అనేది కొంచెం డిఫరెంట్ గా కూర్చుంటాడు కదా. తను అలా ఎందుకు కూర్చుంటాడు అనేది తనే చెప్పిండు. అప్పుడు తన ఐక్యూ అనేది ఒక 40% ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పిండు. అయితే ఈ చైనా రష్యా స్టూడెంట్స్ కూడా సేమ్ టు సేమ్ ఎల్లా అనే క్లాస్ రూమ్ లో కూర్చుంటున్నారంట. అంటే టీచర్లు చెప్పేది కొంచెం బ్రెయిన్ అనేది యాక్టివ్ అయ్యేది మంచిగా అర్థమవుతుందని. బట్ వాళ్ళ టీచర్లకు వేరే విధంలో అర్థమైనట్టుంది. ఏం చేస్తాం కానీ మనం. సో ఇదన్నమాట రష్యా చైనా యంగ్స్టర్స్ అంతా ఇలా చేస్తున్నారు. సో వీళ్ళది ఓకే, జపాన్ వాళ్ళు ఎందుకు చేసారో అక్కడనే కదా అది క్రియేట్ అయింది అని డౌట్ రావచ్చు. సో జపాన్ వాళ్ళది కూడా సేమ్ రీజన్. అక్కడ ఉన్న యంగ్స్టర్స్ కి కొంచెం ఇది హార్మ్ఫుల్ అనిపిస్తుంది అని చెప్పి బ్యాన్ చేసిరంట. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి.